హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద లలిత సాఫ్ట్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఆలూ ఫ్రై. ఇప్పుడైతే ఈ ఆలూ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. నేనైతే ఈ ఆలూ ఫ్రైకి 1/2 kg ఆలూ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఆలూని కట్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని దాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకొని దాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీనిలో పోపు దినుసులు వేసుకోవాలి. ఇక్కడ పోపు దినుసులలో నేను జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, సాయిమినపప్పు తీసుకున్నాను. పోపు దినుసులు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు దీనిలో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలూ పీసెస్ని దీనిలో వేసుకోవాలి. ఆలూ పీసెస్ వేసిన 10 minutes వరకు బాగా కలుపుతూ ఆలూ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. 10 minutes తర్వాత దీనిలో 1/2 tablespoon పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో 1 tablespoon సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న 10 minutes తర్వాత దీనిలో 1 tablespoon కారం యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఈ పీసెస్ని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఈ కర్రీకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కారం వేసుకున్న తర్వాత దీనిలో 1/2 tablespoon చికెన్ మసాలాని వేసుకోవాలి. చికెన్ మసాలా వేసిన 5 minutesకి స్టవ్ అయితే ఆపేయాలి. ఫైనల్గా ఆలూ ఫ్రై అయితే రెడీ అయింది. చూశారు కదా కర్రీ ఎంత బాగా వచ్చిందో. ఈ రెసిపీ మీకు కావాలంటే లలిత సాఫ్ట్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.